ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం, గడిచినటువంటి కొన్ని దినాల నుంచి మరి సమాజంలో మంచిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు గరికపాటి గారు మరి చేసినటువంటి వ్యాఖ్యలు, అవి కూడా మరి చిన్నపిల్లల విషయమై ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎన్నో మంచి ఉపదేశాలను తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నటువంటి ఆయన, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రబోధాలు నిజంగా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి గుర్తింపు పొందినటువంటి గరికపాటి గారు మరి పిల్లలకు ఏర్పాటు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. మనందరికీ తెలుసు, ఈనాటి బాలులే రేపటి పౌరులు. మరి వారి భవిష్యత్తును గురించి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. మన తెలుగు 2 రాష్ట్రాలలో మరి పేద పిల్లల కొరకై ప్రత్యేకంగా వారి చదువు నిమిత్తమై, వారి ఆహారం నిమిత్తమై, వారి వస్త్రాల నిమిత్తమై ఇటు స్టేట్ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా వారికి ఎన్నో రకాల వసతులు కల్పించి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో మరి గరికపాటి గారు పిల్లలకు పెట్టే ఆహార విషయంలో మరి ఆ ఆహారాన్ని వారికి ఏర్పాటు చేయాలంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, అలాగే ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే మానుకుంటారు, ఇంటికాడు ఉంటారు అనేటువంటి మాటని వారు పలకడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. పిల్లరా గమనించండి, పిల్లలు రేపటి భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి మంచి ఆయుధాలు. వారిని చిన్ననాటి నుండే అటు విద్యాపరంగా అలాగే ఇటు భక్తిపరంగా మరి పెంచగలిగితే వారి జీవితాలు కుటుంబాలకు మాత్రమే కాదు, సమాజాలకు మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణంగా ఉంటుంది. మనందరికీ తెలుసు, అబ్దుల్ కలాం గారు ఆయన చిన్నతనములో ఆహారాన్ని తినడానికే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వారి తల్లిదండ్రులైనటువంటి వారు వారిని చదివించడానికి కూడా ఎన్నో రకాలుగా బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. ఆ దినాల్లో లేని సదుపాయాలు ఈ దినాల్లో దేవుడు అనుగ్రహించాడు. అది గవర్నమెంట్ వారిని ప్రేరేపించినా, మళ్ళీ ఇతర వ్యక్తులని ప్రేరేపించినా కానీ మరి దాని విషయంలో కొంతమంది స్పందించి బాధ్యత తీసుకొని ముందుకు వచ్చారు. కారణం ఏంటంటే పిల్లలని, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అని. కానీ ఈ గరికపాటి గారు మరి వారి సొమ్మేదో తీసుకొని వచ్చి పెడుతున్నట్లుగా ఆయన మాట్లాడారు. దీనిని గురించి తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకనంటే ఇలా మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా అభ్యంతర కారణంగా ఉంది. పిల్లల భవిష్యత్తుని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నేడున్నటువంటి సమాజంలో విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది.
విద్య లేకపోతే సమాజంలో చాలా రకాల వ్యతిరేకతలను, చాలా ఇబ్బందులను పడాల్సి వస్తుంది. ఈరోజు సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా తమ బిడ్డలను మంచిగా చదివించాలి అనేటువంటి ఆశ వారిలో పనిచేస్తుంది. కొంతమంది పిల్లల్ని చదివించలేక తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతూ ఉంటారు. అలాంటి క్రమంలో మరి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటే వారి విషయంలో ఆయన పలికినటువంటి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు విద్య లేని పిల్లలు ఎంతోమంది భయంకరమైనటువంటి వ్యసనాలకు, అలవాట్లకు లోనైపోయి వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలని చేతులారా మనమే పాడు చేసేటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళే రీతిగా ఆ గరికపాటి గారి యొక్క వ్యాఖ్యానాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, అవసరమైతే వస్తాడు, లేకపోతే ఇంటికాడ కూర్చుంటాడు. గుడ్డు పెట్టి వాడిని చదివించడం ఏంటి, ఆహారం పెట్టి చదివించడం ఏంటి, ఇవేమన్నా నువ్వు ఇస్తున్నావా? తెలుసా? నీకు తెలుసా? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో పాటు కొంతమంది ఆ సంస్థలు బిడ్డల చదువు కొరకై, వారి ఆహారపు ఏర్పాట్ల కొరకై ఎంతోమంది ముందుకొచ్చి వాళ్ళ ద్వారా ఆహారపు పదార్థాలు అందించబడడం జరుగుతూ ఉంది. దాని గురించి కొంతమంది ప్రత్యేకంగా బాధ్యత కలిగి అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారి పర్యవేక్షణలో పిల్లలు చాలా చక్కగా చదువుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, వారికి మంచి ఆహారం అందుతూ ఉంది. ఈరోజు ఒక బిడ్డ చదువుతో పాటు మానసిక ఎదుగుదల కూడా కావాలి. దానికి కావాల్సిన పౌష్టికమైన ఆహారాన్ని మరి మనం అందించాలి. అది పేద కుటుంబంలో నుంచి అందడం అని అంటే అది చాలా ఇబ్బందికరం. అంత మాత్రమే కాదు, పొద్దున్నే లేచి స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఏర్పాటు చేసేటువంటి ఆహారం తీసుకొచ్చుకొని అది స్కూల్లో వారు తినే టయానికి ఏ విధంగా తయారవుతుంది అంటే కొద్దిగా సర్దిపడిపోయేటువంటి పరిస్థితులు. ఆ అన్నం తిని ఆ బిడ్డల ఆరోగ్యం పాడవట్లేదా? తద్వారా ఆ పిల్లల భవిష్యత్తు పాడవట్లేదా? దానిని గ్రహించినటువంటి అధికారులు ఈ మధ్యాహ్నపు భోజన పథకాన్ని అమల్లోనికి తీసుకొని వచ్చారు. బిడ్డలు శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే వారు అనేకులకు దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పేసి వారు ఎంతో బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకొని నడిపిస్తున్నారండి గరికపాటి గారు. దాన్ని మీరు గ్రహించకుండా సమాజంలో మీకు మంచి ఉంది, గుర్తింపు ఉంది, ఎన్నో మంచి వ్యాఖ్యలు మీరు అందిస్తారు. అలాంటిది మీరు ఇంత అవివేకంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీ నోటి నుంచి రావాల్సినటువంటి మాటలు కాదు ఇవి. ఇలా మాట్లాడి సమాజంలో ప్రజల ఎదుట మీ విలువని కోల్పోవద్దు. మాట్లాడేటప్పుడు మనిషికి ఉండాల్సింది వివేచన. ఆ వివేచనని కోల్పోతే సమాజంలో మనం తల ఉంచుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అవసరమైతే ఇంకా గవర్నమెంట్ వారిని ప్రోత్సహించి, తల్లిదండ్రులను ప్రోత్సహించి, సమాజాన్ని ప్రోత్సహించి ఆ బిడ్డల కొరకై అడుగులు ముందుకు వేసేటట్లుగా మీరు మాట్లాడాలి. మీ మాటలు చాలామంది తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రజలు వింటూ ఉంటారు. చాలా చక్కగా మాట్లాడతారు మీరు. కానీ ఎందుకో ఇలా మీరు మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని విషయమై మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని ఇంకా మీరు బిడ్డల్ని ప్రోత్సహించేటట్లుగా తల్లిదండ్రులకి వాళ్ళ బాధ్యత ఏంటో గుర్తు చేసి వాళ్ళని ఏ విధంగా భక్తి శ్రద్ధలతో సమాజంలో ఒక విలువైనటువంటి వ్యక్తిగా విద్యాబుద్ధులతో పెంచున్నట్లుగా వాళ్ళని మీరు పురికొల్పాలి అని మేము కోరుతా ఉన్నాం. దీని గురించి చాలామంది స్పందించారు. చాలా సంతోషం. ఎందుకంటే చిన్న బిడ్డలు తినే తిండి విషయంలో మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ తల్లిదండ్రులైనా సరే వారు పస్తులుండి అయినా బిడ్డలకు మంచి ఆహారాన్ని పెట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చాలా ప్రయత్నిస్తారు, చాలా కష్టపడతారు. నేడున్నటువంటి సమాజంలో నిరుపేద వర్గానికి చెందినటువంటి కుటుంబాలు బిడ్డల్ని చదివించలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ చక్కని విద్యను అందిస్తూ ఉంది, చక్కని ఆహారాన్ని అందిస్తూ ఉంది, వారికి కావలసినటువంటి సదుపాయాల్ని కలగజేస్తూ ఉంది. ఏదో ఒక రీతిగా బిడ్డల్ని చైతన్యవంతులుగా చేసి భవిష్యత్తుకి వారు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న క్రమంలో మీరు ఇలా మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పరిగణనలోనికి తీసుకోవాలి, ఆలోచించాలి. మీరందరూ కూడా దీని విషయమై స్పందించినందుకు చాలా సంతోషం. ఈ మాటలు తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కూడా గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.